శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో ఈ రోజు చిరంజీవి గారి బర్త్డేకి అల్లు అర్జున్ గారు ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. సో ఇన్ని రోజుల పాటు అంటే పుష్ప ఈవెంట్ లో కూడా నాకు నేనే బాసన అల్లు అర్జున్ గారు చెప్పడము, ఇటు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ గొడవ ఉన్నాయని చెప్పడము. సో ఇప్పుడు ఈ ట్విట్టర్ పోస్ట్ చూసిన తర్వాత మీరేం చెప్తారు ఇలాంటి వాటికి రూమర్స్? ఏంటో బ్రో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో మనకు తెలియదు. అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ విడిపోయారు కాబట్టి అప్పుడేదో కొంచెం యాటిట్యూడ్ గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇద్దరు విడిపోయారేమో అనుకున్నారు ఫ్యాన్స్ అందరూ. కానీ ఇప్పుడు ఈ రోజు చూస్తే మెగాస్టార్ గారికి ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అని పెట్టారు. వన్ అండ్ ఓన్లీ అంట. మరి ఏం జరుగుతుందో ఏమో, అంటే ఫ్యాన్స్ ఎర్ర పుష్పాలా ఇప్పుడు చెప్పండి. అది అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది, తెలుగు సినిమా ఇండస్ట్రీ బాస్ ఎవరు అని చెప్పేసి అని కొంతమంది అంటున్నారు. అంతే, ఎంత ఎదిగినా కూడా వన్ అండ్ ఓన్లీ బాస్ ఒక్కడే ఉంటాడు. బాస్ పోయిన తర్వాత మీరు విడిపోయి ఎలాగైనా ఎగరండి, కానీ ఇప్పుడైతే బాస్ వరకే నెంబర్ 1 ఉంది. కానీ అతన్నే దూరం పెట్టి అలా నేనే నెంబర్ 1 అనుకుంటా పోతే లాస్ట్ కి నువ్వే అతని కాళ్ళ దగ్గరికి వస్తారు. సో ఆ యాటిట్యూడ్ చూపించకుండా సినిమాల పరంగా నువ్వు సినిమాలో హీరో మాత్రమే, బయటికి కాదు, అంతవరకు యాటిట్యూడ్ లేకుండా మంచిగా ఉంటే ఇప్పటికైనా మెగాస్టార్ వల్లే ఎదిగానని చెప్పుకొని సినిమాలు చేసుకుంటూ పోతే నీ సినిమాలు అందరు చూస్తారు. ఇలాగే యాటిట్యూడ్ చూపించుకుంటూ పోతే తర్వాత సినిమా ఇంకా అడ్రస్ లేకుండా పోతుంది. బ్రో ఇప్పుడు అసలు హీరోలందరూ కూడా వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు, బట్ మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు మా హీరో మీ హీరో అని చెప్పేసి ఈ విధంగా వీళ్ళే గొడవలు పడతారు తప్ప వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. అదే ఫ్యాన్స్ ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారు? అదే వాళ్ళు బాగానే ఉంటారు. ఫ్యాన్స్ కి వచ్చేసరికి వీళ్ళు కొట్టుకొని చేస్తారు. అది ఏముండదు, వాళ్ళ వరకు బాగానే ఉంటారు. ఈ బయటకు వచ్చేసరికి జనాలందరూ కొట్టుకొని మా హీరో గొప్ప అనుకుంటారు. కానీ ఏమీ ఉండదు అక్కడ.